గత కొన్ని వీడియోల నుంచి మనము ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి టెట్ ఎగ్జామ్లో జస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ను టిక్ చేసే విధంగా వివిధ లాజిక్స్ తోటి బిట్స్ను మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసి మన సిలబస్లో భాగమైనటువంటి స్పెల్లింగ్స్ సంబంధించినటువంటి బిట్ వచ్చినప్పుడు ఎలా మనము కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేయాలి అనేటువంటి అంశం మీద కొన్ని లాజిక్స్ను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఇది స్పెల్లింగ్కు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ మీరు చేయవలసినటువంటి లాజిక్ ఏంటిదంటే, ఇలా బిట్ ఇచ్చినప్పుడు అందులో ఆ స్పెల్లింగ్కు సంబంధించిన వర్డ్ కాని వాటిని ఫస్ట్ ఎలిమినేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫైండ్ అవుట్ చేయమన్నటువంటి స్పెల్లింగ్ ఏంటిదనేది మనం గుర్తించాలి. ఏమై ఉండొచ్చు? అది రిసీవ్. సో ఈ రిసీవ్ అనే స్పెల్లింగ్కు అసలుకి సంబంధం లేని పదం ఏంటిది? ఇదొకటి, అదేవిధంగా ఇదొకటి. ఫస్ట్ ఈ రెండింటిని తీసేయాలి, అంటే ఎలిమినేషన్ మెథడ్లో మనం వెళ్ళాలి. సో ఇప్పుడు మనకు డౌట్ అనిపించేది ఏంటిది? ఇదొకటి మనకు డౌట్ అనిపిస్తుంది. ఈ రెండు ఎలాగో లేవు. సో ఇప్పుడు మనకు మిగిలిన ఆప్షన్స్ ఎన్ని? రెండు మాత్రమే. అవి ఏంటిదంటే RECIEVE, RECEIVE. సో రిసీవ్లో గమనించండి RECEI ఉంటుంది. సో ఈ ఐ ఉన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ గమనించండి, ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే రిసీవ్లో స్పెల్లింగ్లో ఎలా ఉంటుందంటే ఈ ఐ తోటి ఉంటుంది. రిసీవ్ RECEIVE. ఇక్కడ గమనించండి RECEIVE. సో ఆ విధంగా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఈ స్పెల్లింగ్ సంబంధించినటువంటి బిట్ చేసేటప్పుడు మనం కంపల్సరీగా ఎలిమినేషన్ మెథడ్లో వెళ్ళాలి. ఇప్పుడు చెప్పిన కదా, ఈ విధంగా ఇది సంబంధం లేని పదం, ఇది సంబంధం లేని పదం, రెండింటిని తీసేయాలి. మిగిలినవి ఇదొకటి. మన రూల్ ప్రకారం ఈ ఐ ఉన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఐ ఉన్నటువంటిది థర్డ్. సో అది కరెక్ట్ ఆన్సర్. రిసీవ్ RECEIVE, రిసీవ్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ బిట్కి వెళ్దాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెససరీ. రైట్, ఇందులో గమనించండి అన్నీ మనకు కరెక్ట్ ఆన్సర్ లాగానే ఉంటాయి. కానీ గమనించాల్సింది ఏంటిదంటే నెససరీలో సింగిల్ సి ఉంటుంది, అదేవిధంగా డబల్ ఎస్ ఉంటుంది. సింగిల్ సి ఉంటుంది, డబల్ ఎస్ ఉంటుంది. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. సింగిల్ సి, డబల్ ఎస్ ఇవి ఓన్లీ ఎగ్జామ్ కోసమే కాదు, మనకు నిజ జీవితంలో కూడా ఏది రాయాలన్నా పనికొచ్చేటువంటి అంశం. ఓకే, నెససరీ గుర్తుపెట్టుకోండి. సింగిల్ సి, డబల్ ఎస్, తర్వాత ARY ఉంటుంది, ERY కాదు. రైట్, సో డబల్ సి ఉంది అంటే ఇది కాదు. ఇక్కడ డబల్ సి ఉంది, ఇది కాదు. ఇక్కడ సింగిల్ సి ఉంది, సింగిల్ ఎస్ ఉంది, ఇది కాదు. మనకు కావాల్సింది ఏంటిది? సింగిల్ సి ఉండాలి, డబల్ ఎస్ ఉండాలి, ARY ఉండాలి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. NECESSARY, నెససరీ. అలా గుర్తుపెట్టుకోవాలి. రైట్, సింగిల్ సి, డబల్ ఎస్, నెససరీ. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఇలా కూడా అడుగుతాడు. నెక్స్ట్ ఎలా అడుగుతాడంటే ARY అంటాడు, లేదంటేనేమో ERY అని కూడా అడుగుతాడు. నెససరీలో ARY మాత్రమే ఉంటుంది, అలా కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఇది కూడా లాజికల్ బిట్టే. సో ఇక్కడ కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిందే. అదేంటిదంటే బ్యూటిఫుల్ అనేటువంటి వర్డ్. బ్యూటిఫుల్ మనకి ఇది తెలుసు, బ్యూటిఫుల్ అని. రైట్, సో గమనించండి, ఇగో ఇది రైట్ ఆన్సర్ అనుకుంటాం మనం, కానీ అది తప్పు. గమనించండి, ఏదైనా పదానికి ఒక వర్డ్కు, ఓకే, ఒక వర్డ్కు గమనించండి FULL యాడ్ అయ్యేటప్పుడు, ఏదైనా ఒక వర్డ్కు FULL యాడ్ అయినప్పుడు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ WONDER, వండర్ ఉంది, దీనికి FULL ఫుల్ యాడ్ అయినప్పుడు ఆ పదం ఎలా అవుతుందంటే WONDER FUL, సింగిల్ ఎల్ మాత్రమే యాడ్ అవుతుంది. ఏ వర్డ్ అయినా సరే దానికి FULLను యాడ్ చేసినప్పుడు ఈ లాస్ట్ ఎల్ వెళ్ళిపోతుంది, FUL మాత్రమే యాడ్ అవుతుంది. ఓకే, సో WONDER FUL,
సో ఇక్కడ కూడా గమనించండి, బ్యూటిఫుల్, బ్యూటీ కూడా ఏమవుతుంది, ఒక్క ఎల్ మాత్రమే యాడ్ అవుతుంది ఫుల్ యాడ్ అయినప్పుడు, రైట్. బ్యూటిఫుల్ ఇది రాంగ్ ఆన్సర్, డబల్ ఎల్ ఉంది కాబట్టి. ఇది BEATIFUL ఇది రాంగ్ ఆన్సర్. BEAUTIFUL ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఎందుకు రాంగ్ అవుతుందంటే FAL ఉంది. సో గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటిదంటే, ఏదైనా ఒక వర్డ్కు FULL యాడ్ అయినప్పుడు అక్కడ లాస్ట్కు ఈ FULLలో ఒక ఎల్ వెళ్ళిపోతుంది, FUL మాత్రమే యాడ్ అవుతుంది. బ్యూటిఫుల్, వండర్ఫుల్, డౌట్ఫుల్, DOUBTFUL, ఓకే, ఒక ఎల్ మాత్రమే యాడ్ అవుతుంది, డౌట్ఫుల్, రైట్. నెక్స్ట్ ఇంకో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను, ఎండ్స్ విత్ 1L నాట్ డబల్ ఎల్, రైట్. 1L తోటే ఎండ్ అవుతుంది. ప్రతి బిట్టుకు లాజిక్ ఉంటుంది, గమనించాలి. టుమారో స్పెల్లింగ్ కూడా మనము చాలాసార్లు తప్పులు రాస్తూ ఉంటాం. సో టుమారో స్పెల్లింగ్లో అందరూ డబల్ ఎం అనుకుంటారు, అక్కడ రాంగ్ చేస్తుంటారు. టుమారో స్పెల్లింగ్లో సింగిల్ ఎం మాత్రమే ఉంటుంది, TOMOROW అలా కాదు, డబల్ ఆర్ ఉంటుంది, సింగిల్ ఎం ఉంటుంది, డబల్ ఆర్ ఉంటుంది. సో TOMOROW రాంగ్ ఆన్సర్, రైట్. అదేవిధంగా TOMOROW రాంగ్ ఆన్సర్, TOMMOROWW రాంగ్ ఆన్సర్, TOMORROW అనేటువంటిది రైట్ ఆన్సర్. ఇవన్నీ సింపుల్ బిట్సే, కానీ మనం ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యేటువంటి బిట్స్ కాబట్టి ఆ స్పెల్లింగ్స్ను తప్పకుండా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ దాదాపుగా గమనించండి అన్ని రైట్ అన్నట్టుగానే అనిపిస్తాయి మనకు, కానీ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తేనే అది మనకు తెలుస్తుంది. స్పెల్లింగ్కు సంబంధించిన బిట్ మనం చేసేటప్పుడు ఫస్ట్ దాని ప్రొనౌన్సియేషన్ను అబ్జర్వ్ చేయాలి. ఎలా వస్తుంది, ఎన్విరాన్మెంట్, ఇలా మనం విడగొట్టి రాసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒక్కొక్కటి చూద్దాం. ఎన్విరాన్మెంట్, రామ్, ఓకే, ఇది రాంగ్ ఆన్సర్. ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఏం పోయింది, ఆర్నమెంట్ అయింది, ఆర్నమెంట్. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ గమనించండి, ఎన్విరాన్మెంట్ ఇది ఓకే, ఎన్విరాన్మెంట్ అయిపోయింది, ఇక్కడ ఏ తోటి అయింది. సో ఇది రాంగ్ ఆన్సర్. సో ఆ విధంగా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే ఈ బిట్స్ని మనము చేయగలుగుతాం. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఇక్కడ గమనించండి, అకేషన్. అకేషన్లో గమనించండి, డబల్ సి ఉంటుంది, ఒక ఎస్ ఉంటుంది. అకేషన్లో డబల్ సి ఉంటుంది, ఒక ఎస్ ఉంటుంది, డబల్ సి ఒక ఎస్. ఓకే, చాలాసార్లు చాలామంది చాలా ఎగ్జామ్లో మిస్టేక్ చేసిన బిట్టు, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్టు కూడా ఇదే, రైట్. గమనించండి, అకేషన్లో డబల్ సి ఉంటుంది, డబల్ సి ఉంటుంది, సింగిల్ ఎస్ ఉంటుంది. గమనించండి, అకేషన్ ఇందులో ఒకటే సి, అదేవిధంగా ఒకటే ఎస్ ఉంది, అంటే ఇది రైట్ ఆన్సర్ అవుతుందా, కాదు, రైట్. అకేషన్ డబల్ సి డబల్ ఎస్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సింగిల్ సి డబల్ ఎస్, ఓకే, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది, రైట్. ఇక్కడ డబల్ సి సింగిల్ ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా ఉంటుందన్నమాట. ఓకే, అకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పెల్లింగ్, OCASION, అకేషన్, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాము. నెక్స్ట్ బిట్ వచ్చేసి సక్సెస్. సక్సెస్లో గుర్తుపెట్టుకోండి, డబల్ సి ఉంటుంది, డబల్ ఎస్ ఉంటుంది. ఇలా మనం లాజిక్స్ తోటే చదువుకోవాలి. లాజిక్స్తో చదువుకున్నప్పుడు మాత్రమే మనం వాటిని కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. డబల్ సి ఉంటుంది, డబల్ ఎస్ ఉంటుంది, రైట్. సో SUCESS డబల్ సి ఉందా, లేదు. SUCCES డబల్ సి ఉంది కానీ డబల్ ఎస్ లేదు. SUCCESS, సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. ఇది ఎట్టాగో రాంగ్ ఆన్సర్. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి లాజిక్స్.
సక్. అదే మనం ఒకసారి స్పెల్లింగ్స్ చదివేటప్పుడే దాని ప్రొనౌన్సియేషన్ చూసుకోవాలి, దాని ప్రకారం స్పెల్లింగ్ రాసుకోవాలి. SUC సక్, సెస్ CES సెస్, ఓకే, సక్సెస్, సక్ సెస్, సక్ సెస్. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా రాంగ్ చేయకుండా ఉంటాము, రైట్. సక్ సెస్, CCSS సక్సెస్లో. సో అలా గుర్తుపెట్టుకోగలగాలి. నెక్స్ట్ ఫిబ్రవరి స్పెల్లింగ్ కూడా చాలామంది తప్పు రాస్తూ ఉంటారు. ఓకే, ఫిబ్రవరి FEBUARY అని రాస్తాం, FUBRAURY అని రాస్తాం, FUBRUARY అని రాస్తాం, FEBRARY అని కూడా ఈ విధంగా రాస్తూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరిలో చూడండి, ఫిబ్రవరి FEBRUARY ఇలా రాయాలి. FEBRU ఉంటుంది, FEB తర్వాతనే R ఉంటుంది, ఫిబ్రవరి. ఓకే, ఫిబ్రవరి. నెక్స్ట్ గ్రామర్. ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి గ్రామర్ స్పెల్లింగ్ కూడా మనం తప్పు రాస్తుంటాం. ఏం రాస్తామంటే లాస్ట్కు ER ఉన్నదే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ గ్రామర్ ఎలా ఎండ్ అవుతుంది? AR తోటి ఎండ్ అవుతుంది. GRAMMER రాంగ్ ఆన్సర్, GRAMAR రాంగ్ ఆన్సర్, సింగిల్ M కాదు డబల్ ఉంటుంది. గ్రామర్, GRAMMER ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఎలాగో రాంగ్. గుర్తుపెట్టుకోండి, గ్రామర్ ER తోటి కాదు AR తోటి ఎండ్ అవుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ స్పెల్లింగే, రైట్. గమనించండి. నాలెడ్జ్, KNOWLEDGE నాలెడ్జ్ స్పెల్లింగ్ ఇది, KNOWLEDGE. ఎక్కడుంది KNOWLEDGE? సో ఇవి పక్కాగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పదాలు. ఇందులో సైలెంట్ లెటర్ వచ్చేసి ఏమవుతుంది? K అవుతుంది. సో అందుకే నాలెడ్జ్ అనాలి. నెక్స్ట్ ప్రివిలేజ్. ప్రివిలేజ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్పెల్లింగ్. PRI VIV LEGE. సో అందరు ఏమనుకుంటారంటే, ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే ఏ ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారు, ప్రివిలేజ్ అని. కానీ ఈ ఉంటుంది, గమనించాలి. PRI VILEGE ప్రివిలేజ్. నెక్స్ట్ డెఫినెట్లీ. డెఫినెట్లీలో ఇక మనం ఏమనుకుంటాం అంటే DEFINATELY ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటాం, కానీ రాంగ్. అందులో ఏముంటుందంటే ఈ విధంగా ఉంటుంది, DEFINITELY డెఫినెట్లీ. సో ఈ విధంగా ఉన్నదే కరెక్ట్ ఆన్సర్. అంటే FI ఉంటుంది, NI ఉంటుంది, డెఫినెట్లీ అన్నట్టుగా. కొన్నిసార్లు స్పెల్లింగ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం పలికే విధానమే మార్చుకొని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎలా కన్వీనియంట్ అనుకుంటే అలానే. డెఫినెట్లీ అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, డెఫినెట్లీ అనేటువంటి స్పెల్లింగ్ ఇది కూడా చాలా ఇంపార్టెంటే, మోస్ట్ మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటిది. ఇంకొకటి మనం బాగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి స్పెల్లింగ్స్లలో సపరేట్ స్పెల్లింగ్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. SEPARTE సపరేట్, SEPARATE. మనం ఏమనుకుంటాం? PE ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటాం, SEPERATE ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటాం. అలా కాదు, SEPARATE సపరేట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, PARATE, రైట్. నెక్స్ట్ ఆన్సర్. నెక్స్ట్ అచీవ్. అచీవ్లో గమనించండి, రిసీవ్ స్పెల్లింగ్ REC, రైట్, RECEIV, రైట్. అంటే ఈ తర్వాత I ఉంటుంది, కానీ అచీవ్లో గమనించండి ACHIEVE. ఇది రిసీవ్కు రివర్స్లో ఉంటుంది. ఇక్కడ EI ఉంటుంది, ఇక్కడ IE ఉంటుంది, రైట్. అది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. ఈ రెండింటిని కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. రిసీవ్ EI, అచీవ్ IE, రైట్. ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. ఇది కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి ACHIEVE రిసీవ్. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ మాత్రమే నేను ఇందులో ఇవ్వడం జరిగింది. సో వీడియోను చివరి దాకా చూడండి, మీకు తప్పకుండా లాభం జరుగుతుంది.
క్యాలెండర్. క్యాలెండర్లో మనం చూడండి ఇది అనుకుంటాం, CALENDER అనుకుంటాం, కానీ లాస్ట్కు AR తోటి ఎండ్ అవుతుంది క్యాలెండర్. CALENDER ఈ విధంగా, రైట్. CALENDER క్యాలెండర్. LEN వస్తుంది, EN క్యాలెండర్. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా మెయింటెనెన్స్ కూడా. ఈ స్పెల్లింగ్ కూడా కొన్ని స్పెల్లింగ్స్ మాత్రమే ఇందులో నేర్చుకుంటున్నారు మీరు, అవి కూడా ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్, అక్కడ జరిగేటువంటి మార్పులు మీరు నేర్చుకుంటున్నారు. మెయింటెనెన్స్, MEINTENCE, ఇది కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుంది. మిగతా అన్నీ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తూ ఉంటాడు. సో కరెక్ట్ స్పెల్లింగ్ MEINTENACE ఇక్కడ పోతుంది, లేదంటేనేమో ఇక్కడ పోతుంది మెయింటెనెన్స్. ఓకే, MEIN మెయిన్, టెనెన్స్, TENANCE మెయింటెనెన్స్. సో ఇది కరెక్ట్ స్పెల్లింగ్. నెక్స్ట్ జడ్జిమెంట్. జడ్జిమెంట్ స్పెల్లింగ్ వచ్చేసి JUDGMENT జడ్జిమెంట్. JUDGMENT జడ్జిమెంట్. నెక్స్ట్ కొలీగ్ స్పెల్లింగ్ కూడా చాలామంది తప్పు రాస్తూ ఉంటారు. కొలీగ్ స్పెల్లింగ్ వచ్చేసి COLLEAGUE. చూడండి, గమనించండి, ఇక్కడ అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి, కానీ మనం జాగ్రత్తగా ఆ స్పెల్లింగ్ అబ్జర్వ్ చేసి తెలుసుకుంటే మాత్రమే మనం కరెక్ట్ స్పెల్లింగ్ను చేయగలుగుతాం. కాబట్టి వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కొలీగ్, COLLEAGUE కొలీగ్. నెక్స్ట్ అకామిడేషన్. అకామిడేషన్లో కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్పెల్లింగ్నే. CC ఉంటుంది, M ఉంటుంది. అకామిడేషన్ మీకు ఏమిస్తాడు? సింగిల్ C ఉన్నది ఇస్తాడు, సింగిల్ M ఉన్నది ఇస్తాడు, అదేవిధంగా M ఉండి సింగిల్ C ఉన్నది కూడా ఇస్తాడు. అలా కాకుండా అకామిడేషన్లో CC ఉంటుంది, M ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి, ACCOMMODATION అకామిడేషన్. నెక్స్ట్ గవర్నమెంట్లో అందరూ ఎక్కడ తప్పు చేస్తారంటే EN రాయరు, గవర్నమెంట్, GOVERNMENT అని రాస్తారు, కానీ అందులో EN ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. రైట్, గవర్నమెంట్ GOVERNMENT గవర్నమెంట్. నెక్స్ట్ లిటిల్. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే, LITTLE లిటిల్. అంటిల్లో కూడా గమనించండి, సింగిల్ L మాత్రమే ఉంటుంది లాస్ట్కు, LL ఉండదు. సో LL క్యాన్సిల్, LE క్యాన్సిల్, సింగిల్ L. సో బ్యూటిఫుల్లో కూడా లాస్ట్కు ఏముంటుంది? సింగిల్ L మాత్రమే ఉంటుంది. లిటిల్లో కూడా సింగిల్ L మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ అలాట్లో కూడా LL ఉండదు, T ఉండదు, ఓన్లీ ఈ విధంగానే ఉంటుంది, ALOT అలాట్. రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బిగినింగ్ కూడా చాలామంది తప్పు స్పెల్లింగ్ రాస్తుంటారు, బిగినింగ్ విషయంలో కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో బిగినింగ్ స్పెల్లింగ్ వచ్చేసి BEGINNING, అంటే N ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బిగిన్, BEGIN, బిగిన్, NING, NING. అలా మనం దాన్ని సపరేట్ ప్రొనౌన్సియేషన్ ప్రకారం రాసుకున్నా కరెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక వర్డ్ ఆల్రెడీ, బిగిన్, NING, NING. రైట్, అలా లాజికల్గా దాన్ని చదివి మనము రాసుకుంటూ గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఫ్రెండ్, FRIEND ఉండాలి, FRIEND ఉండాలి. రైట్, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సిన్సియర్లీ, CERE ఉండాలి, సిన్సియర్లీ. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. SIN సిన్, CERE సేర్, LY. సో ఈ విధంగా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి.
కన్ఫ్యూజ్ చేయడానికి వేరే వేరే పదాలను ఇస్తూ ఉంటాడు. సో వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మనం కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ట్రూలీ స్పెల్లింగ్. ట్రూలీ TRUELY అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్, కానీ ఇగో ఈ విధంగా ఇస్తాడు TRUELY, TRULEY. ఓకే, ఇవన్నీ చూసాక మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి కొన్ని పదాలను మనం తప్పకుండా స్పెల్లింగ్స్ని నేర్చుకోవాలి. TRUELY ట్రూలీ. నెక్స్ట్ ఫేవరబుల్ స్పెల్లింగ్ వచ్చేసి ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటాం. FAVOUR ఫేవర్ అనేటువంటిది. దాని అనుగుణంగా ABLE తగిలిస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనుకుంటాం. ఇది కాదు, ఫేవరబుల్ FAVORABLE FAVORABLE ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇండిపెండెంట్ INDEPENDENT. ఇండిపెండెంట్ స్పెల్లింగ్ గమనించండి, అన్ని ఈలే ఉంటాయి. ఇండిపెండెంట్లో అన్ని ఈలే ఉంటాయి. ఇండిపెండెంట్ EPE ఇండిపెండెంట్లో, రైట్. మనం ఏం చేస్తాం DANT, ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఈ విధంగా ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఇండిపెండెంట్ అంటే అన్ని ఈలే ఉంటాయి. సో INDEPENDENT ఇండిపెండెంట్. నెక్స్ట్ రియల్లీ. ఓకే, REALLY రియల్లీ, కానీ ఈ విధంగా ఇచ్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సో అలా కన్ఫ్యూజ్ అవ్వమాకండి, డైరెక్ట్ REAL LY. గవర్నర్ అంటే లాస్ట్కు OR ఉంటుందా ER ఉంటుందా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లాస్ట్కు ORA ఉంటుంది. గవర్నర్ GOVERNOR గవర్నర్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి స్పెల్లింగ్. మిస్ స్పెల్ అందులోనే ఉంది, దాన్ని మనం రాసి పెట్టుకుంటే అయిపోతుంది. మిస్ స్పెల్ SPELL మిస్ స్పెల్. సో ఈ విధంగా MIS మిస్ స్పెల్ SPELL మిస్ స్పెల్. ఎంబారస్ EMBAR ఎంబార్ RASS రాస్. సో ఇందులో R ఉంటుంది, ఎంబారస్లో R ఉంటుంది, S ఉంటుంది. ఎంబారస్. బిజినెస్, ఇక్కడ కూడా ఇది కూడా చాలాసార్లు అడగడం జరిగింది. బిజినెస్లో గమనించండి, S ఉండదు, ఒక సింగిల్ S మాత్రమే ఉంటుంది, లాస్ట్కు S ఉంటుంది. బిజినెస్ BUSINESS బిజినెస్, కానీ ఇక్కడ S ఉంది అని అనుకుంటాం, S ఉంటుంది అని అనుకుంటాం, కానీ సింగిల్ S మాత్రమే ఉంటుంది. బిజినెస్. బిజీ BUSI బిజీ. నెస్ స్పెల్లింగ్ మనకు తెలిసిందే, NESS నెస్. కమింగ్ కూడా ఇగో ఈ విధంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, అలా ఉండదు, సింగిల్ M మాత్రమే ఉంటుంది. కమింగ్లో సింగిల్ M మాత్రమే ఉంటుంది. సో కమింగ్ స్పెల్లింగ్ వచ్చేసి అది COMING కమింగ్. ప్రిఫర్డ్ ప్రిఫర్డ్ FERRED ఉంటుంది, R ఉంటుంది. ప్రిఫర్ ఇక్కడ దాకా ఫర్డ్ రైట్, R పలుకుతుంది కాబట్టి స్పెల్లింగ్లో ఏముంటుంది, R ఉంటుంది. ప్రిఫర్డ్. అక్కడ్లో మనకు ఇంతకుముందు అకేషన్ నేర్చుకున్నాం కదా, సో దాని ప్రకారం ఇక్కడ C ఉంటుంది, రైట్. OCCURRED అక్కర్డ్. రిలవెంట్ స్పెల్లింగ్ కూడా మనము తప్పుగా టిక్ చేస్తూ ఉంటాం. రిలవెంట్ స్పెల్లింగ్ వచ్చేసి RELEVANT, మనకి ఇలా ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తుంటాడు, RELEVANT. సో ఈ బిట్స్ అన్నీ కూడా నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. సో తప్పకుండా నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. అక్కడ నుంచి కూడా మీరు ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని మీ సొంతంగా మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయవచ్చు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్పెల్లింగ్. ట్యూషన్ స్పెల్లింగ్ వచ్చేసి చాలామందికి తెలియదు, TUI
షన్ TION ట్యూషన్ స్పెల్లింగ్ TUITION ట్యూషన్ TUITION రైట్. నెక్స్ట్ అపాలజీ కూడా ఈ విధంగా ఇచ్చి మనకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. APOLOGY అపాలజీ, APOLOGY అపాలజీ రైట్. ఇదంతా టెట్ సిలబస్లో భాగమే రైట్. కాంపిటీషన్ ఇది కూడా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఈ స్పెల్లింగ్. సో గమనించండి, COMPE ఉంటుంది కాంపిటీషన్. ఇక్కడ ఐ పెట్టి మనం కరెక్ట్ ఆన్సర్ అనుకుంటాం, ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటాం, బట్ రాంగ్. COMPE కాంపి, ఓకే, పి తర్వాత ఈ ఉంటుంది, కాంపిటీషన్ రైట్. COMPETITION. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ స్పెల్లింగ్ కూడా ఇక్కడ ఈ దగ్గరకు వచ్చేసి కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. EXPERIENCE ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వర్డ్ అడ్వైజ్ స్పెల్లింగ్ వచ్చేసి ADVICE అడ్వైజ్ రైట్. అయితే ADVICE అడ్వైజ్ అంటేనేమో నౌన్ అవుతుంది, SE ఉంటే అది వర్బ్ అవుతుంది రైట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనకు నౌన్ లేదా వర్బ్ సంబంధించి అడిగేటప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇది అడుగుతాడు. లాస్ట్కు CE ఉంటే అది నౌన్, SE ఉంటే అది వర్బ్. ఇది కూడా కన్ఫ్యూజింగ్ స్పెల్లింగే. డిఫికల్ట్ వచ్చేసి DIFFICULT డిఫికల్ట్. ఈ విధంగా ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. DIFFICULT డిఫికల్ట్. చీఫ్ ఇది కూడా మనం రాంగ్ చేస్తూ ఉంటాం. CHIEF చీఫ్, ఓకే, CHIEF. అచీవ్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాం మనం. ACHIE ఉంటుంది, ACHIEVE అచీవ్. నెక్స్ట్ ఎంటర్ప్రీనర్ ఇది చాలా ఇంపార్టెంట్ స్పెల్లింగ్. ENTREPRENUR ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన స్పెల్లింగే. ENTREPRENEUR ఎంటర్ప్రీనర్. నెక్స్ట్ సెక్రటరీ SECRETARY. మనం ఇక్కడ ఈ అనుకుంటాం, ఈ కాదు ఏనే ఉంటుంది. సెక్రటరీ SECRETARY సెక్రటరీ రైట్. ఇది కరెక్ట్ స్పెల్లింగ్. రెస్టారెంట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్పెల్లింగ్. రెస్టారెంట్ గమనించండి, ఇందులో ఎలా ఉంటుందంటే ఇక AU తోటి ఉంటుంది కదా, మనం రెస్టారెంట్ ఇక ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో గమనించండి, రెస్టారెంట్ RES టారెంట్ TAURANT రెస్టారెంట్ ఇది కరెక్ట్ స్పెల్లింగ్ రైట్. నెక్స్ట్ బిట్ వెదర్ స్పెల్లింగ్ కూడా మనం తరచూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో వెదర్ స్పెల్లింగ్ వచ్చేసి WHETHER వెదర్ రైట్. సో గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ PDFను నేను వాట్సాప్లో షేర్ చేస్తాను, సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు రైట్. థ్యాంక్ యూ సో మచ్.